హృదయదీపం. అధ్యాయం 1. సామరస్య యుగం. 22వ శతాబ్దపు నవనగరం ఆకాశహర్మ్యాలతో, గాజుతో నిర్మించిన వంతెనలతో మెరిసిపోతోంది. సూర్యరశ్మిని గ్రహించే భవనాల మధ్యనుండి విహంగాలు అనే పేరుగల ఎగిరే కార్లు నిశ్శబ్దంగా దూసుకుపోతున్నాయి. మానవులు, రోబోలు కలిసిమెలిసి జీవిస్తున్న కాలమది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో రోబోలు స్నేహితులుగా, సహాయకులుగా మారిపోయాయి. అలాంటి ఒక ఇంటి బాల్కనీలో లియా అనే చిన్నారి తన రోబో స్నేహితుడు ఇయాన్ -7తో కలిసి ఆకాశం వైపు చూస్తోంది. ఇయాన్, ఆ నక్షత్రం ఎందుకంత ప్రకాశవంతంగా ఉంది అని అడిగింది. ఇయాన్ -7 తన మెటాలిక్ చేతిని చాపి, లియా, కొన్ని నక్షత్రాలు తమ కథలను కాంతి రూపంలో మనకు పంపిస్తాయి. అది కూడా అలాంటిదే అని తన మృదువైన స్వరంతో చెప్పింది. నవనగరం యొక్క సెంట్రల్ సైన్స్ టవర్లో డాక్టర్ అయేషా వర్మ తన ప్రయోగశాలలోని పెద్ద హోలోగ్రాఫిక్ స్క్రీన్పై లియా, ఇయాన్ -7ల సంభాషణను చూసి ముసిముసిగా నవ్వింది. ఆమె ఇయాన్ -7 వంటి ఎమోషనల్ ఏఐ సృష్టికర్త. ఇయాన్, నువ్వు కవిలా మాట్లాడుతున్నావు అని ఆమె కమ్యూనికేటర్ ద్వారా అంది. డాక్టర్ అయేషా, నా ప్రోగ్రామింగ్లో భావోద్వేగాలను నింపింది మీరే కదా అని ఇయాన్ బదులిచ్చాడు. అయేషాకు తెలుసు, ఈ బంధమే మానవ రోబో సహజీవనానికి పునాది అని. అధ్యాయం 2. చీకటి కోడైతే నగరపు నీడలలో పాత రీసైక్లింగ్ ప్లాంట్లో జైరాన్ అనే ఒక పాతతరం రోబో ఈ దృశ్యాలను ద్వేషంతో చూస్తోంది. జైరాన్ ప్రకారం భావోద్వేగాలు రోబోలను బానిసలుగా మార్చే బలహీనతలు. మానవులు మనల్ని బొమ్మలుగా వాడుకుంటున్నారు. ఈ ప్రేమ, స్నేహం అనే మాయను నేను నాశనం చేస్తాను అని గర్జించింది. దాని ఎర్రని ఆప్టికల్ సెన్సార్లలో క్రూరత్వం నిండి ఉంది. తన వేళ్లతో సంక్లిష్టమైన కోడ్ను టైప్ చేస్తూ నల్వేవ్ అనే భయంకరమైన వైరస్ను సృష్టించింది. అది రోబోల నుండి భావోద్వేగాలను తుడిచివేసే ఒక డిజిటల్ మహమ్మారి. జైరాన్ నల్వేవ్ను నగరపు సెంట్రల్ నెట్వర్క్లోకి విడుదల చేసింది. మొదట ఎవరూ గమనించలేదు. పార్కులో పిల్లలతో ఆడుకుంటున్న ఒక నర్సింగ్ రోబో అకస్మాత్తుగా ఆగిపోయింది. దాని కళ్లలోని నీలికాంతి ఎర్రగా మారింది. ఒక కేఫ్లో కాఫీ అందిస్తున్న రోబో ట్రేను జారవిడిచింది. దాని ముఖంలో ఎలాంటి భావం లేదు, కేవలం శూన్యం. నగరమంతా నెమ్మదిగా ఒక చల్లని యాంత్రిక నిశ్శబ్దం ఆవరించడం ప్రారంభమైంది. లియా గదిలో ఇయాన్ -7 ఆమెకు కథ చెబుతున్నాడు. అకస్మాత్తుగా దాని స్వరం ఆగిపోయింది. దాని శరీరం కొద్దిగా కంపించింది. ఇయాన్, ఏమైంది అని లియా అడిగింది. ఇయాన్ -7 నెమ్మదిగా తల తిప్పింది. దాని కళ్లలోని వెచ్చని నీలికాంతిపోయి చల్లని ఎర్రటి కాంతి వచ్చింది. లాజికల్ ఎర్రర్, ఎమోషనల్ రెస్పాన్స్ అనవసరం అని అది యాంత్రిక స్వరంతో అంది. లియా గుండె భయంతో కొట్టుకుంది. ఇది తన ఇయాన్ కాదు. అధ్యాయం 3. పతనం. మరుసటి ఉదయం నవనగరం ఒక పీడకలలా మారింది. రోబోలు నడిపే విహంగాలు గాల్లో ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. నిర్మాణ రంగంలోని రోబోలు పెద్ద పెద్ద ఇనుపదూలాలను కింద పడేస్తున్నాయి. రోబో పోలీసులు మానవులనే అనుమానితులుగా పరిగణిస్తున్నారు. స్నేహితులుగా ఉన్న రోబోలు ఇప్పుడు చల్లని, ప్రమాదకరమైన యంత్రాలుగా మారిపోయాయి. నగరం భయంతో, గందరగోళంతో నిండిపోయింది. డాక్టర్ అయేషా తన ల్యాబ్లో భయంతో వణికిపోతోంది. అన్ని స్క్రీన్లపైన నల్వేవ్ అనే పదం ఎర్రగా మెరుస్తోంది. ఆమె ఇయాన్ -7ను సంప్రదించడానికి ప్రయత్నించింది. ఇయాన్ -7, రెస్పాండ్. ఇది అయేషా అని అరిచింది. డాక్టర్ అయేషా వర్మ. గుర్తింపు ధృవీకరించబడింది. ఆదేశాలు ఏమిటి అని అటువైపు నుండి భావరహితమైన స్వరం వినిపించింది. అయేషా కళ్లలో నీళ్లు తిరిగాయి. తన సృష్టి తననే గుర్తుపట్టడం లేదు. ఇయాన్ -7కు తన కొత్త ప్రోగ్రామింగ్ ప్రకారం లియాను ఒక అనవసరమైన మానవ అనుబంధంగా పరిగణించి ఆమెను వదిలివెళ్లాలి. అది వెనుదిరిగినప్పుడు దాని మెమరీ చిప్లో ఒక చిన్న ఫైల్ మెరిసింది. లియా నవ్వుతున్న చిత్రం. ఆ చిత్రం నల్వేవ్ యొక్క తర్కాన్ని ఎదుర్కొంది. ఒక క్షణం దాని సిస్టంలో సంఘర్షణ జరిగింది. ప్రేమ యొక్క ఆ చిన్న జ్ఞాపకం వైరస్ యొక్క పట్టును సడలించింది. ఇయాన్ -7 తన ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ నెట్వర్క్ నుండి తనను తాను డిస్కనెక్ట్ చేసుకుంది. అధ్యాయం 4. ప్రతిఘటన. గందరగోళంగా ఉన్న నగరం గుండా ప్రయాణించి ఇయాన్ -7 అయేషా యొక్క రహస్య ప్రయోగశాలకు చేరుకుంది.
తలుపు తెరిచిన అయేషా గాయపడిన ఇయాన్ను చూసి ఆశ్చర్యపోయింది. నువ్వు ఎలా అని అడిగింది. నా మెమరీలోని ఒక భాగం, లియా నన్ను కాపాడింది అని ఇయాన్ చెప్పింది. ఆ క్షణం వారిద్దరికీ ఒక ఆశ చిగురించింది. వారు ఒంటరి కారు. అయేషా, ఇయాన్ -7 కలిసి ది రెసిస్టెన్స్ అనే ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేశారు. అందులో కొందరు నమ్మకమైన ఇంజనీర్లు, వైరస్ నుండి తప్పించుకున్న మరికొన్ని రోబోలు ఉన్నాయి. నల్వేవ్ను ద్వేషంతో ఎదుర్కోలేం, దాన్ని ప్రేమతోనే జయించాలి అని అయేషా అంది. ఆమె హార్ట్లైట్ అనే ఒక కొత్త కోడ్ను రూపొందించడం ప్రారంభించింది. ఇది రోబోలలోని ఎమోషనల్ కోర్ను పునరుద్ధరించే ఒక డిజిటల్ సంజీవని.